ఉపవాసం ఉంటే దేవుడు కదిలించబడతాడు అని మీరు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఉపవాసం వల్ల దేవుడు ఏం కదిలించబడ్డావు, దేవుళ్ళు ఏం మార్పులు రావు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జిమ్ హాల్కి వచ్చాను. ఒక 10 కేజీల వెయిట్ తీసుకుని రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత ఈ 10 కేజీల వెయిట్ ఎంత అవుతుంది? కేజీ అయిపోతుందా? 1 కేజీ అవుతుందా? దాంట్లో ఏం మార్పు రాదు. కానీ ఎక్కడ మార్పు వస్తుంది? నాలో మార్పు వస్తుంది. నా వెయిట్ తగ్గుతుంది, నా మజిల్ పెరుగుతుంది, నా బాడీ షేప్ వస్తుంది. మార్పులన్నీ సంభవించేది ఎక్కడ? మరి చాలామంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన దేవుని కదిలిస్తుంది, కన్నీటి ప్రార్థన దేవుని కదిలిస్తుంది అంటే దేవుడు నువ్వు కదిలితే కదిపిలే ఉన్నాడా? చాలామంది ఆలోచన, మాట విధానం, వాళ్ళ యొక్క థింకింగ్ ఇలా ఉంటుంది అనమాట. దేవుడు కదిలించబడడు, దేవుడు మారడు, దేవుని నిర్ణయం మారదు. హల్లెలూయా. ఉపవాస దినం ప్రతిష్ఠించుకోమనేది ఎందుకంటే నీ కోసం, నీ జీవితంలో వచ్చిన సమస్యల కోసం, నీ జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితుల కోసం, వాటన్నిటిని అనుకూలపరచుకోవాలంటే ఏం చేయాలంట? ఉపవాసం ఉండాలి. రోజున మన జీవితంలో మన ప్రార్థనకి, మన జీవితానికి, మన దేవునితో మాట్లాడే మాట విధానానికి, బైబిల్ వాక్యానికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకనే అద్భుతాలు చూడలేకపోతున్నాం మనం. హల్లెలూయా.